మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేనకు మరో కీలక పదవి దక్కింది. జనసేన పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా న్యాయపరమైన అంశాల్లో సేవలు అందిస్తూ వచ్చినటువంటి సాంబశివ ప్రతాప్కి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఇప్పటి వరకు చూసుకున్న అన్ని పరిణామాల్లో కూడా జనసేన పార్టీకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరోసారి ఈ రోజు కూడా సాంబశివ ప్రతాప్ గారికి అడిషనల్ జనరల్గా నియమించడం అనేది ఒక శుభ పరిణామంగానే అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరే మాట్లాడతారండి. డెఫినెట్గా అండి. అంటే చాలామంది విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని 21 సీట్లకి తీసుకున్నారని. ఆ రోజునే ఆయన చెప్పాడు కార్యకర్తలను ఉద్దేశించి, నేను ఎన్ని సీట్లు తీసుకుంటారని నాకు వదిలేయండి వ్యూహం, నన్ను నమ్మండి, ఈ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి 1/3 పోస్టులు వస్తాయని చెప్పి ఆ రోజు చెప్పాడు. అంటే డెఫినెట్గా ఈ కూటమి గెలవబోతుంది అనేది ఆయనకు ముందే తెలుసు. ఆ దిశగా కార్యకర్తల్ని పార్టీ నమ్ముకున్న దశాబ్దం నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఊరట, ఒక భరోసా ఆ రోజు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆ దిశగానే ఈ పరిణామాలన్నీ కనపడుతున్నాయి. కూటమి వచ్చి ఒక నెల అయింది, కరెక్ట్గా 4వ తారీఖు. ఈ నెలలోపే ప్రముఖ పోస్ట్ అంటే పెద్దల సభకి శాసన మండలికి పిడుగు హరిప్రసాద్ గారిని ఎన్నుకోవటం, ఆయన రాజకీయ కార్యదర్శి, పార్టీకి సంబంధించిన మీడియా వ్యవహారాలు చూసే హరిప్రసాద్ గారిని ఆ పదవికి రిఫర్ చేయడం అనేది, దాన్ని టీడీపీ కూడా అంగీకరించడం, ఏకగ్రీవంగా ఆయన ఎన్నికవటం చాలా మంచి పరిణామం. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పార్టీ అధికారులు రావడానికి ఈ జనసేన ఈరోజు కీలకం అనేది టీడీపీ అర్థం చేసుకుంది. అదేవిధంగా ఉభయలు టీడీపీ బీజేపీతో కూడా కలిసి జనసేన 3 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి అనే నిశ్చయంతో ముందుకెళ్లారు. కాబట్టి ఈరోజు 164 సీట్లు, 21 ఎంపీలు వచ్చింది. ఆ దిశగా మీరన్నట్టండి ఒక మంచి సహృద్భావ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందనేది అనుకోవాలి. ఫస్ట్ మాసంలోనే ఒక ఎమ్మెల్సీ 2 ఖాళీ అయిన టీడీపీ ఎమ్మెల్సీలే. టీడీపీ 2 ఇచ్చుకోవచ్చు, కానీ మిత్రధర్మం ప్రకారం జనసేన అడగటం, జనసేన పవన్ కళ్యాణ్ గారు హరిప్రసాద్ గారిని రిఫర్ చేయడం జరిగిపోయింది అన్నమాట. అది అందరూ కూడా చాలామంది మేధావులు, ఆయన మీడియా నుంచి వచ్చిన ఆయన అంత ప్రాధాన్యతకి ఒక్కసారిగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా చాలా ఆనందపడింది. పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుంటే ఎంత ప్రాధాన్యత ఇస్తాడు. కష్టాల్లో ఉన్నప్పటి నుంచి ఉన్న పిడుగు హరిప్రసాద్ గారికి ఈరోజు ఎమ్మెల్సీ అయిపోయాడు. ఇకపోతే మీరన్నట్టు ఇంకొక పోస్టు చాలా కీలకమైంది లీగల్ వ్యవహారాలు అనేది. మనం గతంలో చూసాం. మీరన్నట్టుగా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ గతంలో కూడా టీడీపీ హయాంలో పనిచేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ అడ్వకేట్ జనరల్గా తీసుకున్నారు. ఇకపోతే రెండోది అడిషనల్ అడ్వకేట్ జనరల్, రెండోది పోస్ట్ జనసేనకి ఇవ్వటం. ముఖ్యంగా ఈవెన సాంబశివ ప్రతాప్ పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర తెల్లపూడి అనే గ్రామంలో అతి పేద రైతు కుటుంబంలో జన్మించాడు. 40 సంవత్సరాలు న్యాయవాదిగా ఉమ్మడి హైకోర్టులో చేశాడు. చాలా మంచి న్యాయవాదిగా పేరున్నది. చాలామంది జనసేన నుంచే అనుకుంటున్నారు ఆయన్ని. ఆయన 2009-2010 ప్రజారాజ్యం ఆవిర్భావం నుంచి కూడా ఆయన ఉన్నాడు. ఎందుకంటే చిరంజీవి గారు అంటే బాగా అభిమానం. ఆ పార్టీకి న్యాయ సేవలు అందించాడు. ఆ రోజు ప్రజారాజ్యంలో అందించాడు. ఆ తర్వాత డూ ఇట్ అనే ఐటీ ఆర్గనైజేషన్తో కూడా ఈ ప్రజారాజ్య అధికారంలో రావడానికి ఐటీ పీపుల్ చాలా కొన్ని వేల మంది పనిచేశారు. దాంట్లో కీలకంగా ఉన్నారు. తర్వాత కాల్ సెంటర్లో ఉన్నాడు ఆయన. నేను స్వయంగా ఆ రోజు చూశాను ఆయన్ని. తర్వాత పార్టీ విధి విధానాల నిర్వహణలో కూడా వెన్నంటి ఉన్నాడు ఆయన. నేను కూడా కలిసి పనిచేసాం కొన్ని విషయాల్లో. ఎందుకంటే చాలా సౌమ్యుడు, ఎక్కడ వివాదాలకు పోడు, న్యాయ శాస్త్రం మీద పూర్తి పట్టుంది. అక్కడి నుంచి పాలకొల్లు గ్రామంలో పుట్టిన ఆ వ్యక్తి హైదరాబాద్లో ఉండి రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి రాష్ట్రాల్లో గవర్నమెంట్ లీడర్గా పనిచేశాడు. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కూడా చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి, ప్రభుత్వ రంగ సంస్థలకి, అనేక బ్యాంకులకి, తర్వాత కార్పొరేట్ సంస్థలకి స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన అనుభవం ఉన్నది. అటువంటి వ్యక్తి ఆ రోజు ప్రజారాజ్యం కావచ్చు, ఈరోజు జనసేన కావచ్చు, న్యాయ సేవలు అందించడంలో ముందున్నాడు. ముఖ్యంగా ఆ గాజు గ్లాసు గుర్తు విషయంలో ఆయన చూపించినటువంటి చొరవ కానీ, న్యాయపరంగా ఆయన తీసుకున్నటువంటి ప్రోత్సాహం కానీ అమోఘమైన చెప్పుకోవాలి ఆ టైంలో. డెఫినెట్గా అండి. చాలా కన్ఫ్యూజన్ ధోరణిలో ఈ గాజు గ్లాసు మీకు రాదు, ఇండిపెండెంట్కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి వైసీపీ వాళ్ళు ఫిర్యాదు చేయటం. ఈ సిచ్యువేషన్స్లో కూడా మనం సాంబశివ ప్రతాప్ చాలా చక్కగా యాక్టివ్గా ఎలక్షన్ కమిషన్ దగ్గర గాజు గ్లాస్ వచ్చేటట్టు చేశాడు. ఇదనే కాదు మేడం, ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుదల, ఆయన కృషిని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఆయన్ని రిఫర్ చేయటం అంటే, అడిషనల్గా అడ్వకేట్ జనరల్గా జీవో నెంబర్ 187 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతన్ని నియమించిందంటే, అంటే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొత్తానికి సంబంధించిన హైకోర్టులో ఏదున్నా అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీళ్ళే ప్రభుత్వం మొత్తం చూసేది. దాంట్లో ఈయన్ని ఇంత క్రెడిబిలిటీ ఇచ్చారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ వ్యక్తి అంటే సమర్థతకి, అంటే
కష్టపడే వాళ్ళకి ఎక్కడున్న ప్రాధాన్యత ఇస్తారనే దానికి సాంబశివప్రతాప్ గారి నియామకం ఉదాహరణ. ఇకపోతే ఈయన 2-3 విషయాలు, 40 సంవత్సరాల అనుభవం ఒకటే కాదు సాంబశివప్రతాప్ గారికి. భవన నిర్మాణ కార్మికుల కోసం ఫస్ట్ వెలుగెత్తింది పవన్ కళ్యాణ్ గారు. ఆ సమస్యలు పరిష్కరించడంలో లీగల్ పరంగా ఈయనే ఉన్నాడు సాంబశివప్రతాప్ గారు. అదేవిధంగా ఇప్పటం గ్రామాలు ఆ రోజు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారికి అక్కడ సభకి స్థలం ఇచ్చారని చెప్పేసి గ్రామంలో వాళ్ళ ఇంటి ముందు కూడా ప్రహరీలు కూడా కొట్టేశారు. అప్పుడు వాళ్ళు న్యాయపరంగా హైకోర్టులో ఓరటొచ్చేట్టు చేసింది కూడా ఇతనే. ఇకపోతే 3 అమరావతి రైతుల కేసులు కూడా ఈయన వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూశాడు. ఇకపోతే 4 కౌలు రైతుల సమస్యల కోసం. కౌలు రైతులు ఎంతోమంది చనిపోయారు మేడం. 5,500 రైతులకి 34 కోట్లు సొంత డబ్బు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆ విషయంలో ఆయన అంటున్నాడు. ఈ అన్నిటితో ఒక ఎత్తు అయితే ఎలక్షన్ ప్రాసెసింగ్స్ కూడా మొత్తం ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సబ్మిట్ చేసే విషయంలో ఈయన పెన్నంటి ఉన్నాడు. తర్వాత ఈ యొక్క 2019-24 మధ్య చాలా కేసులు పెట్టారు జనసేన కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా, అన్యాయంగా అక్రమంగా అధికార పార్టీ. ఆ కేసులకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తా యాజ్ అ లీగల్ సెల్ చైర్మన్గా, ఈయన జనసేన పార్టీకి కూడా లీగల్ సెల్ చైర్మన్గా ఉన్నాడు. లీగల్ విషయాలు ఎప్పటికప్పుడు వాళ్ళని బయటికి తీసుకొస్తా అంటే పార్టీకి కష్టకాలంలో వెన్నంటి ఉన్న ఈ సాంబశివప్రతాప్ గారు ప్రముఖ న్యాయవాదే కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకి, మళ్ళా చెప్తున్నా, ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు బ్యాంకింగ్ రంగంలో కూడా అనేక దానికి స్టాండింగ్ కౌన్సిల్గా ఉండటం, అటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిషనల్ అడ్వకేటర్గా జనరల్గా నియమించడం, మనం సుమన్ టీవీ తరపున ఆయనకు అభినందన తెలియజేయాలి. అంటే ట్రాన్స్పరెన్సీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వట్ల, సమర్థతకి పెద్దపీట వేస్తున్నారని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాలు రుజువైంది కూడా. జనసేన పార్టీకి ఆయన డైరెక్ట్ గా సపోర్ట్ చేసిన ఏపీ ప్రజల విషయంలో ఇండైరెక్ట్ గా ఆయన ఒక సపోర్ట్ ఇచ్చారు అందరికి న్యాయపరంగా. అవును, న్యాయపరంగా. ఇక్కడ అందుకనే కదండి 1996 నుంచి 2002 వరకు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మున్సిపాలిటీస్ మొత్తం కూడా ఈయన స్టాండింగ్ కౌన్సిల్ చేశాడు. తర్వాత 2016 నుంచి 19 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా చేశాడు. అంటే ఎక్కడ చూసినా 40 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఈయన సొంతం. సేవలు అందించడం కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన సమస్యల్లో ఈయన లీగల్ సేవలు అందించడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తరపున పోరాడినందుకు ఆయన గౌరవంగా ఇది లభించిందని మనం అనుకోవాలి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.